తిరుమల తిరుపతి రమణ సంకటహరణ రఘులకు తిరుమల రమణ వెంకటరమణ. వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ రఘులకు తిరుమల రమణ వెంకటరమణ వెంకటరమణ తిరుమల அந்தயமனையும் வெல்லும் திருவடியை காண வந்தோம். సప్పుడు వస్తలేదు అయ్యప్పకి వినిపించడం ఇక్కడనే వినిపిస్తలేదు అయ్యప్పకి వినిపించాలి. అందరూ చప్పట్లు కొడుతూ ఈ పాట మీరే పాడాలి. అందరూ నాతో పాటు మా సాములు ఎవరు వాడరు మైకులు పెట్టేసిండు. సాము పెట్టి ఇక్కడ పెట్టి పల్లె కట్టే కళ్ళను స్వామిగే స్వామి శరణం పల్లె కట్టే కళ్ళను స్వామి స్వామి శరణం
పల్లి కట్టే శబరిమలకి కల్లం మల్లం పాలికి మెట్టి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే సఫలతలు స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే నెయ్యభిషేకం కర్పూర దీపం నెయ్యభిషేకం కర్పూర దీపం అయ్యప్ప మార్గల కూరి కొండి అయ్యని నాడే సిండివా శబరిమలై సెండివా స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే స్వామి, నా పేరు అక్కినేని శ్రీనివాసరావు. నేను జనప్రియ అపార్ట్మెంట్లో ఉంటాను, కోపూరు జనప్రియ ఆర్కేడియాలో. నేను 2003లో ఫస్ట్ టైం మాల వేసుకున్నాను కనీసంగా. ఈ సంవత్సరం 18వ సంవత్సరం, 18వ పడి మెట్టు పూజ ఈ సంవత్సరం ఈరోజు చేసుకున్నాను. నేను జనప్రియ అపార్ట్మెంట్లో చేయగలిగింది. నాతో పాటు మా వీరి సన్నిధాన స్వాములు సురేష్ స్వామి, తర్వాత వెంకట స్వామి, ఉదయ్ కిరణ్ స్వామి మరియు మధుసూదన స్వామి, మా సన్నిధానంలో 5 ఉంటాము. 5 కలిసి మళ్ళీ ఈరోజు నా 18వ మెట్టు పడి పూజ మిగతా అందరి సమక్షంలో బాగా గ్రాండ్గా మంచిగా స్వామి ఆశీర్వాదంతో అందరు భక్తులతో సమక్షంలో మంచిగా 18వ మెట్టు పడి పూజ చేసుకోవడం జరిగింది. నేను 2003 నుంచి ఇప్పుడు వేసుకుని 18వ మెట్లు 3 సార్లు కూడా అనివార్య కారణాల వల్ల, ఒకటి కరోనా, అట్లా వేరే ఇంకా 2 కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. కాకపోతే కంటిన్యూ అది కాకుండా మిగతా టైంలో రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా నేను శబరిమల దర్శనం చేసుకుంటూ ఉన్నాను. 6 సార్లు పెద్ద పాదం కూడా నేను ప్రయాణం చేసి జరిగింది. తర్వాత చిన్న పాదం వెళ్తూ ఉన్నాము ఎవ్రీ ఇయర్. అందరూ సాము నాతో పాటు మా సన్నిధానంలో మిగతా సాములు ఏటా ఎవ్రీ ఇయర్ ఒక సంవత్సరం 10 మంది, 16, 15 సాములు వేలు బట్టి వాళ్ళ ఉద్యోగాల ప్రకారం జాయిన్ అవుతూ ఉంటారు మాతో. మేము అట్లాగే శబరిమల దర్శనం చేసుకొని మిగతా టైంలో వచ్చేటప్పుడు మళ్ళీ గురువాయూరు, త్రివేంద్రము, త్రిశూరు, వల్లంగోడు, వల్లంగి, పాలక్కాడ్, కోయంబత్తూరు, మధురై, ఇట్లా మిగతా పుణ్యక్షేత్రం కూడా దర్శనం చేసుకొని మేము వస్తూ ఉంటాము. పద్మనాభ టెంపుల్ కానీ లేదా చోటానెక్కర కానీ ఇట్లా ఇవన్నీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఏరియాలో చూసుకొని యాత్ర చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. పాలన్నీ ఒక సంవత్సరము అట్లా వేరే పుణ్యక్షేత్రాలతో కూడా దర్శనం చేసుకొని వేరే స్వాములు దర్శనం చేసుకొని వస్తూ ఉంటాము. మాకు చాలా చాలా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ 45 రోజులు 41 మంది దీక్ష యాత్ర కానీ అన్నీ కూడా మంచి డిసిప్లిన్, మంచి అన్ని విధాల స్వామివారి ఖర్చు మాకు ఉంటుంది. వారి కృప మాకు ఎప్పుడు కూడా వాళ్ళ అనుగ్రహము, స్వామి అనుగ్రహం మాకు ఎప్పుడు మాతో పాటు మా సన్నిధాన స్వామి ఎప్పుడు అన్ని విధాలలో మాకు సపోర్టు, మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆయన మమ్మల్ని ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాం. ఈరోజు 18వ మెట్టు పడి పూజ జనప్రియ అపార్ట్మెంట్, జనప్రియ ఆర్కేడియా కోపూర్లో చేసుకోవడం జరిగింది.